తెలంగాణ రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి కోసం కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్లు విమర్శించారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 60 ఫీట్ల రోడ్లో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంను నిరసిస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక 60 ఫీట్ల రోడ్డులో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడంను నిరసిస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్లు పాల్గొని మాట్లాడుతూ విద్యారంగం పైన కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకనాత్మక బడ్జెట్ కేటాయింపులు చేయకపోవడం శోచనీయమన్నారు. కేవలం 21,389 కోట్లు కేటాయించి మాటల ప్రభుత్వంలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బడ్జెట్ ద్వారా తేలిపోయిందన్నారు. ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీల అమలు గురించి ఈ బడ్జెట్లో ప్రస్తావనే చేయకపోవడం దుర్మార్గమన్నారు. సంక్షేమ వసతి గృహాలకు సొంత భవనాలు, గురుకులాలకు సొంత భవనాలు, వాటి అభివృద్ధిపైన స్పష్టమైన వైఖరి వెల్లడించకపోవడం వెనక ఉన్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థులకు గత ప్రభుత్వం పెంచిన మెస్ ఛార్జీల అమలుపై ప్రస్తావన లేదన్నారు. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ప్రతి ఏడాది పెండింగ్ లేకుండా విడుదల చేస్తామని చెప్పలేదు. పైగా పెండింగ్ నిధులు విడుదలపైన ఊసే లేదన్నారు. యూనివర్సిటీ అభివృద్ధిపైన సమగ్రమైన ప్రణాళిక రూపొందించలేదు. కేవలం 500 కోట్లు కేటాయించి మౌలిక వస్తువులకు మాత్రమే పరిమితమవ్వడం ఎంతవరకు సమంజసమన్నారు. తక్షణమే బడ్జెట్ను సవరించి విద్యారంగానికి నిధులు పెంచడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని ఏడల పీడీఎస్యు ఆధ్వర్యంలో ఉద్యమాలకు పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు విజయరెడ్డి, తరుణ్, అరుణ్ ప్రసాద్, లక్ష్మణ్, ఆంజనేయులు, రాము తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఆర్థిక బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించినటువంటి హామీల్లో భాగంగా ఎందుకు విద్యారంగ బలోపేతం కోసం నిధులు కేటాయించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ యూనివర్సిటీ బలోపేతం కోసం కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించాలని చెప్పేసి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదివినటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ ఊసే లేదు. ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కానీ, గురుకులాలకు కానీ, సంక్షేమ వసతి గృహాలకు కానీ సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి హామీ అమలుకు నోచుకోనటువంటి బడ్జెట్గా ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తక్షణమే మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా 30% నిధులను కేటాయించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు కేటాయించినటువంటి బడ్జెట్ని తక్షణమే సవరించాలని చెప్పేసి విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించకపోతే భవిష్యత్తులో పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నిధులు